ఇది మీకోసం ఒక హృదయాన్ని తాకే సెంటిమెంట్ కథ. తిరిగి వచ్చిన బంధం. హైదరాబాద్లో చిన్న మధ్యతరగతి కుటుంబం. రామమూర్తిగారు, లక్ష్మీయమ్మ. వాళ్ల ఒక్కగానొక్క కుమారుడు అరవింద్. చిన్నప్పటినుంచే అరవింద్ను ఎంతో కష్టపడి చదివించారు. నువ్వు పెద్దవాడవ్వాలి, మాకంటే గొప్ప జీవితం గడపాలి అని తల్లిదండ్రుల కల. అరవింద్ తెలివిగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. తర్వాత విదేశీ కంపెనీలో అవకాశం వచ్చింది. చివరికి అతను యునైటెడ్ స్టేట్స్కి వెళ్లాడు. మొదట్లో ప్రతిరోజూ ఫోన్, అమ్మా, నాన్న ఎలా ఉన్నారు అంటూ ప్రేమతో మాట్లాడేవాడు. కాలక్రమేణా పనిభారం పెరిగింది, పెళ్లయ్యింది, పిల్లలు పుట్టారు, బాధ్యతలు పెరిగాయి. ఒకసారి ఇండియాకు వచ్చి తల్లిదండ్రుల ఆరోగ్యం చూసి, ఇక్కడ ఒంటరిగా ఉండడం కష్టం, నేను తిరిగి వెళ్ళాలి, మీకు మంచి వృద్ధాశ్రమం చూస్తాను అన్నాడు. రామమూర్తిగారు ఏమీ అనలేదు. లక్ష్మీయమ్మ మాత్రం కళ్లలో నీళ్లు పెట్టుకుని, నీకు ఇబ్బంది కాకూడదురా బిడ్డా అని చెప్పింది. వాళ్లను ఒక మంచి వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అక్కడ సౌకర్యాలు ఉన్నా మనసుకు కావాల్సినది మాత్రం లేదు, తన కొడుకు నవ్వు. ఒకరోజు రాత్రి అమెరికాలో అరవింద్ తన కుమార్తెతో ఆడుకుంటున్నాడు. ఆ చిన్న పాప అడిగింది, డాడీ, నానమ్మ తాతయ్య ఎక్కడున్నారు, వాళ్లు మనతో ఎందుకుండరు? ఆ ప్రశ్న అతని గుండెను కుదిపేసింది. తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. వానలో తడుస్తూ స్కూలుకి తీసుకెళ్లిన నాన్న, జ్వరంలో రాత్రంతా మేలుకొని చూసుకున్న అమ్మ. తాను ఏమి చేశానో గ్రహించాడు. డబ్బుకోసం, సౌకర్యం కోసం తన జీవితంలో ముఖ్యమైన వాళ్లను ఒంటరిగా వదిలేశానని బాధపడ్డాడు. తర్వాతి వారమే ఇండియాకు వచ్చాడు. నేరుగా వృద్ధాశ్రమానికి వెళ్లాడు. అక్కడ రామమూర్తిగారు ఒక మూలల కూర్చుని పేపర్ చదువుతున్నారు. లక్ష్మీయమ్మ జపమాల తిప్పుతున్నారు. అరవింద్ చూసిన వెంటనే వాళ్ల కళ్లలో వెలుగు మెరిసింది. అతను మోకాళ్లమీద కూర్చొని, అమ్మా, నాన్న, నన్ను క్షమించండి, మీ లేని జీవితం నాకు అవసరం లేదు, మీరు నా ఇంటికి రావాలి అని ఏడ్చాడు. లక్ష్మీయమ్మ చేతులతో అతని తల నిమిరుతూ, బిడ్డా, తల్లిదండ్రుల హృదయం ఎప్పుడూ కోపం పెట్టుకోదు అంది. కొన్ని రోజుల తర్వాత రామమూర్తిగారు, లక్ష్మీయమ్మ మళ్లీ తమ కొడుకుతో కలిసి యునైటెడ్ స్టేట్స్కి వెళ్లారు. ఈసారి పెద్ద ఇంటిలో కాదు, ప్రేమతో నిండిన ఇంటిలో. అరవింద్ గ్రహించాడు, సంపాదించిన డబ్బు జీవితం కాదు, మనుషులే జీవితం. తల్లిదండ్రులు ఉన్నంతవరకు వాళ్లతో గడిపే సమయం, అదే నిజమైన సంపద. నీతి: తల్లిదండ్రుల ప్రేమకు ప్రత్యామ్నాయం లేదు. వాళ్లను వదిలేయడం సులభం, కాని వాళ్ల లేని లోటు జీవితాంతం వెంటాడుతుంది.